చేస్తున్నాం గీత హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విక్రమ్ విహారీ. అందరికీ 2026 మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ప్రజెంట్ కోటప్ప కొండలో ఉన్నాము. ఈ రోజు శివరాత్రి రోజు కాబట్టి మనం ఏంటంటే కోటప్ప కొండ దగ్గర అయితే ఉన్నాం. ఈ కోటప్ప కొండకి గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. ఇప్పటిదాకా గిరి ప్రదక్షిణ అనేది ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. నిన్న వీడియో పెట్టాం కదా, దాని వల్ల ఈ రోజు చాలా మంది వస్తామని చెప్పారు. వాళ్ళందరినీ కలుద్దాం. మహాశివరాత్రితో పాటు ఇంకా ఎప్పుడెప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తారు అవన్నీ కూడా వీడియోలో చెప్తాను. అసలు గిరి ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండింగ్ అవుతుంది, దారిలో ఏమేమి ఉంటాయి, అసలు ఎలా వెళ్ళాలి, మొత్తం అన్ని A to Z ఈ వీడియోలో అయితే చెప్తా మీకు. పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు రండి, అందుకే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వెళ్దాం. గిరి ప్రదక్షిణకి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే స్టార్ట్ అయ్యాం. కాకపోతే మహాశివరాత్రి, అందులోనూ మన కోటప్ప కొండ. ఇక పోలీసులు అయితే వెహికల్స్ ఎక్కడెక్కడ ఆపేస్తున్నారు, ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేస్తున్నారు, లేదంటే భక్తులు చాలా ఇబ్బంది పడతారు. జాతరకి వచ్చే అన్ని వెహికల్స్ కి కొండకి వెనకాల పెద్ద పార్కింగ్ ఏరియా అరేంజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటంటే పౌర్ణమి దగ్గరకు వస్తుంది. చాలా వరకు అందరూ అరుణాచలం వెళ్తారు, కానీ కొంతమంది అరుణాచలం వెళ్ళలేకపోతారు. వాళ్ళు కనుక మన కోటప్ప కొండకి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా పౌర్ణమి రోజు కోటప్ప కొండ విజిట్ చేయండి. నాకు అసలు ఈ విషయం తెలుసుంటే ఎప్పుడో వీడియో చేసేవాడిని. నాకు ఈ మధ్య కాలంలోనే మన సబ్స్క్రైబర్లు కొంతమంది చెప్పారు, అసలు ఎంత అద్భుతమైన క్షేత్రానికి ఎంత గొప్ప చరిత్ర ఉంది, అందులోనూ గిరి ప్రదక్షిణ చేయడానికి కొండ చుట్టూ దారి కూడా ఎంతో అద్భుతంగా నిర్మించారు. కానీ ఎందుకు బయటికి చెప్పలేదు ఎవరికి. ఒక న్యూస్ ఛానల్ గానీ ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ ఎవరు చెప్పలా. వామ్మో ఎంత మంది వచ్చారో చూడండి. నిజంగానే మన ఆంధ్రాకే ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇది. అసలు చాలా లక్కీ మనం, ఎందుకంటే కోటప్ప కొండ మన పల్నాడు ప్రాంతంలో ఉంది. ఈ మహాశివరాత్రికి కోటప్ప కొండను చాలా అద్భుతంగా అలంకరించారు. ప్రెజెంట్ మనం ఏంటంటే మెట్ల మార్గం దగ్గరికి వెళ్తున్నాం. సర్కిల్ లో ఉన్న శివుడి విగ్రహం వెనకాల ఈ ఆర్చి ఉంటుంది. ఆర్చి లోపలికి రాగానే ఎదురుగా శ్రీ సిద్ధి గణపతి స్వామి దేవస్థానం ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ముందుగా ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఏ మంచి పని, ఏ శుభకార్యం మొదలు పెట్టినా ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చేయండి, డైరెక్ట్ గా ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి. ఈ మహాశివరాత్రికి చాలా మంది భక్తులు అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మనకి అరుణాచలంలో 14-15 కిలోమీటర్లు, కానీ మన కోటప్ప కొండ 9 కిలోమీటర్లే. ఆర్చి లోపల నుంచి బయటికి రాగానే శివుడి విగ్రహం దగ్గరకు వచ్చాం కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి వెళ్తే మనం అటువైపు వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్డు మరేదో కాదు, మన కొండ పైకి ఎక్కడానికి ఘాట్ రోడ్ ఉంది కదా, ఆ ఘాట్ రోడ్డే. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా మంది భక్తులు కాళ్ళకి చెప్పులు లేకుండానే నడుస్తారు, కానీ కొంతమంది సమస్య ఉన్న వాళ్ళు మాత్రం చెప్పులు వేసుకొని నడుస్తారు. మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఫుడ్, వాటర్ బాటిల్స్ ఏం దొరకవు బయట. ముందుగానే ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ చేతిలో పట్టుకోండి. కుదిరితే కొన్ని అరటిపళ్ళు, ఫ్రూట్స్, ఏదన్నా ఫుడ్ ఐటమ్ కొంచెం బ్యాగ్ లో పెట్టుకోండి. ఎందుకంటే మన గిరి ప్రదక్షిణ అంతగా డెవలప్ అవ్వాలా, ఇంకా ఎవరికి తెలియలా. మనకి చాగంటి గారు కూడా ఏంటంటే అరుణాచలం గురించే బాగా చెప్పారు, కానీ కోటప్ప కొండ గిరి ప్రదక్షిణ గురించి చెప్పలేదు. ఒక్కసారి గరికపాటి గారు గాని చాగంటి గారు గాని ఎవరో ఒక్కళ్ళు దీని గురించి చెప్పారంటే ఫుల్ ట్రెండ్ అవుతుంది, ఇంకా ఫేమస్ అవుతుంది. అప్పుడు భక్తులు ఇంకా ఎక్కడెక్కడ నుంచో వస్తారు, కొంచెం డెవలప్ చేస్తారు. సరే, ఇప్పుడు ప్రెజెంట్ మనమైతే మొదలు పెట్టాం కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమైనా 1 by 1 వచ్చి తీస్తా ఉంటే ఇంకా బాగుంటుంది. మీరు రేపు పౌర్ణమికి వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ రండి, ఇలా ఎండ పడిన దాకా వద్దు. చాలా మంది చీకట్లోనే 4:30-5కే స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. చాలా మంది ఏం తినకుండానే స్టార్ట్ చేస్తారు, కానీ మనం మహాశివరాత్రి మొత్తం కవర్ చేయాలి కాబట్టి మనం తినాలి కొంచెం. అయితే మెయిన్ ఆర్చి దగ్గరకు వచ్చిన తర్వాత పక్కనే సాయిబాబా గుడి ఉంది రైట్ సైడ్ లో, అక్కడ లోపల ప్రసాదం పెడుతున్నారు. అందులోనే ఇక మా ఫ్రెండ్స్ కూడా ఎందుకైనా మంచిది కొంచెం తిని బయలుదేరితే బెటర్ అనిపించింది. మహాశివరాత్రికి మాత్రం మన కోటప్ప కొండలో ఎక్కడ చూసినా భోజనాలు, అన్నదానాలు పెడతానే ఉంటారు. తినేసి కొంచెం ముందుకు రాగానే మనకి ఘాట్ రోడ్డు టికెట్ కౌంటర్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాం. ఆర్చి లోపల నుంచి ఘాట్ రోడ్డు పైకి వెళ్తే మనిషికి 10 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ఆర్చికి పక్కనే ఒక చిన్న రోడ్డు ఉంటుంది, ఆ రోడ్ లో ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ రోడ్డు పేరు వచ్చేసరికి
వచ్చేసరికి పట్లూరు వారి పాలెం అనుకుంటా. ఫ్రెండ్స్, ఈ గిరి ప్రదక్షిణ ఒక మహాశివరాత్రికే కాదు, మహాశివరాత్రి ముందు రోజు, కార్తీక మాసానికి, తర్వాత పౌర్ణమి అప్పుడు, తొలేకాదశి ఇలా చేస్తారు. మనకి అరుణాచలానికి కోటప్ప కొండకి తేడా ఏం లేదు. మనం అరుణాచలంలో ఇలా గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అగ్నిలింగం, వాయులింగం, సూర్యలింగం అని ఇలా కొన్ని ఉంటాయి. ఇంకోటి చాలా ఫేమస్ మోక్ష మార్గం. ఇలా చాలా ప్లేసులు, ఇలా చాలా మంది దేవుల్ని దర్శనం చేసుకుంటా గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు నడుస్తాం. కానీ కోటప్ప కొండకి అలాంటి ప్లేసులు ఏం ఉండవు. బట్ కానీ అక్కడ కొండే, ఇక్కడ కొండే. అరుణాచలంలో కొండని సాక్షాత్తు శివుడిగా భావిస్తారు. సేమ్ మనం కూడా అంతే భావిస్తాం. ఇక్కడ మనకి 3 కొండలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, త్రిమూర్తులు, త్రికోటేశ్వరాలయం అని పిలుచుకుంటాం. అసలు ఎంతో మంది మునులు, ఋషులు తపస్సు చేసిన ప్రదేశం. అందులోనూ కొండ మీద ఉంది స్వయం శివలింగం. కొంచెం మన వీడియోని అందరికీ షేర్ చేయండి. వెళ్లాల్సిన వాళ్ళకి ఒక్కరికి చేరుకున్నా గానీ కొంచెం అభివృద్ధి డెవలప్ చేస్తారు. తీసుకోరా ఇలా వాటరు, ఫుడ్, గిరి ప్రదక్షిణ మొత్తం ఉంటే ఎంత బాగుంటుందా కదా. ఇక వెళ్దాం, ఎందుకంటే మనం చూడాల్సింది, చూపించాల్సింది చాలా ఉంది. భక్తులు ఎంత మంది వస్తున్నారంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. జాగ్రత్త చేయండి. సబ్స్క్రైబర్స్ ని కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటది. 3 days ముందు మనం గిరి ప్రదక్షిణ చేసాము, శాంపిల్ గా ఎలా ఉంటుందో చూపిద్దామని. అది చూసి చాలా మంది వచ్చారు. కాకపోతే ఒక 30,000 మందికే రీచ్ అయింది. అయినా మరేం పర్లేదు. అదిగోండి, మహాశివరాత్రికి వచ్చిన భక్తులందరికీ పార్కింగ్ ఇటువైపు అరేంజ్ చేశారు. ఆర్టీసీ బస్సెస్ కూడా పెట్టారు. ఈసారి అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. శివరాత్రికి వచ్చిన చాలా మంది చెప్తున్నారు, ఈ 2026 మహాశివరాత్రి కోటప్ప కొండ జాతర బాగా జరిగినట్టు ఎప్పుడూ జరగలేదంట. చాలా బాగా చేశారు. ఇంకా డెవలప్ అవ్వాలి, చాలా మందికి తెలియాలి, ఇంకా బాగా రీచ్ అవ్వాలి. మనకి కొండ చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు ఏమైనా కట్టాలి. సేమ్ మనకి అరుణాచలంలో కొండ చుట్టూ తిరుగుతున్నప్పుడు, గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి కదా, సేమ్ అలాగే మనకి కోటప్ప కొండ చరిత్ర అలాంటిది ఏదన్నా కడితే గుడి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ చరిత్ర అనేది మొత్తం తెలుసుకుంటారు. అసలు డెవలప్ చేయాలనుకుంటే చాలా థాట్స్ ఉంటాయిలే, కానీ ఫస్ట్ అందరికి రీచ్ అవ్వాలి. చూసారా చెప్పులు లేకుండా ఎలా నడుస్తున్నారో? ఫస్ట్ టైం నడిచే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటది, కానీ ఒక్కసారి అలవాటు పడ్డారంటే ఇంకా ప్రతి సంవత్సరం చేస్తారు. కుదిరితే రేపు పౌర్ణమికి మీతో పాటు నేను కూడా ప్లాన్ చేస్తాను. రేపు పౌర్ణమి అనగా ముందు రోజు మీకు ఒక వీడియో పెడతాను. కుదిరితే వీలైతే ఆ రోజు అందరం కలిసి చేద్దాం గిరి ప్రదక్షిణ. దగ్గర ఒక 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత మనకి ఒక రెస్టారెంట్ వస్తుంది. ఈ రెస్టారెంట్ లో మనకి కొంచెం ఫుడ్ ఐటమ్స్, వాటర్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా వరకు ఎవరు ఏం తినరు. ఒకవేళ ముసలి వాళ్ళు కానివ్వండి, చిన్న పిల్లలు ఉంటే అక్కడ ఏమైనా తినొచ్చు. అబ్బో, దూరంగా పెద్ద పోలీస్ కాన్వాయ్
కాన్వాయ్ వస్తుంది. ఎవరై ఉంటారు? ఓ హోమ్ మినిస్టర్ గారా? ఊరి నాయన ఎన్ని జీబులు, ఎంత మంది సెక్యూరిటీ చూడండి. మహాశివరాత్రి కదా, దేవుడి దర్శనానికి వెళ్తున్నట్టున్నారు అందరూ. చాలా దూరం వచ్చిన తర్వాత మనం రోడ్డు క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలి. ఈ కొండ వెనకాలే మనకి ఒక రెస్టారెంట్, ఒక నగరవనం పార్క్ అయితే ఉంటాయి. ఆ నగరవనం పార్క్ కి పక్కనే ఒక చిన్న మట్టి బాట ఉంటుంది. ఈ 9 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో మనకి సగమేమో ఇలా తార్ రోడ్ ఉంటుంది, సగమేమో మట్టి బాట ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ. ఇలా ప్రతిరోజు ఉండరు. ఎప్పుడైతే గిరి ప్రదక్షిణ చేస్తారో ఆ టైంలో మాత్రమే పోలీసులు ఉంటారు. గిరి ప్రదక్షిణ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు పోలీసులు మన వెహికల్స్ కానివ్వండి, బ్యాగ్స్ అన్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. కొంతమంది గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి మహా అయితే ఒక 4 కిలోమీటర్స్ వస్తుంది అంతే. కానీ మనం స్టార్టింగ్ వినాయకుడి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసామంటే 9.5 కిలోమీటర్ల దాకా వస్తుంది. మహాశివరాత్రి రోజు కాబట్టి ఎర్లీ మార్నింగ్ 3-4 గంటల నుంచే చాలా మంది భక్తులు వెళ్ళిపోయారంట లోపలికి. ఒకవేళ మీరు నార్మల్ డేస్ లో చేయాలనుకుంటే సోమవారం రండి. అదే పండగ టైంలో అయితే కొంచెం ఎక్కువ మందే వస్తారు. సోమవారం రోజు కూడా ఒకరిద్దరు ఇలా చేస్తూనే ఉంటారు. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు అక్కడక్కడ కూర్చోడానికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అవి చూడడానికి చిన్న చిన్న పార్కులు లాగా ఉంటాయి. ముందు రోజుల్లో ఎప్పుడైనా ఫ్యూచర్ లో డెవలప్ అయితే ఇంకా బాగా చేయొచ్చు. ఈ దారిని మొన్నటి దాకా పొలాలకు వాడేవాళ్ళంట. తర్వాత ఇప్పుడు మనం వీడియోస్ చేసినట్టే కొంతమంది చేయడం వల్ల 1 by 1 అందరికి రీచ్ అవుతుంది. కొంచెం దూరం రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక పుట్ట అయితే కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు చాలా మంది ఇవన్నీ తెలుసు వాళ్ళకి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడే వచ్చేటప్పుడు కొంచెం పూజ సామాను కూడా తెచ్చుకుంటారు. వీళ్ళందరూ ఆల్రెడీ 2-3 సార్లు వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు మనకి దారిలో ఎటువంటి షాపులు ఉండవు. అందుకే వినాయకుడి గుడి దగ్గరే కావాల్సినవన్నీ కొనుక్కొని రండి. మనకి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కొండ చుట్టూ వాయులింగం, అగ్నిలింగం, ఈశాన్యలింగం ఇలా శివలింగాల గుడులు ఎలాగైతే ఉంటాయో మనకి కోటప్ప కొండ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్ అయితే వస్తాయి. గిరి ప్రదక్షిణ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఆగి పూజించి వెళ్తారు. చూసారా ఎంత మంది భక్తులు ఉన్నారో? ఇంకా చాలా మందికి తెలియాలి, చాలా మంది రావాలి. చుట్టుపక్కల ఉండే కొంతమంది రైతులు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకే వస్తారంట. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవులు, ఎద్దులు, చిన్న చిన్న మేకలు అవన్నీ తీసుకొని వస్తారంట. వాటన్నిటిని కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేపించి తీసుకెళ్తారంట. గిరి ప్రదక్షిణలో మనకి కనిపించే రెండో ప్లేసు కాలభైరవ స్వామి. నాగమ్మ తల్లి పుట్ట దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఈ పెద్ద శిల అయితే కనిపిస్తుంది. పెద్ద శిలకి కాలభైరవ స్వామి పెయింటింగ్ అయితే ఉంటుంది. అలాగే అక్కడ కింద వినాయకుడి విగ్రహం కూడా ఉంది చూడండి. మనం చూసిన వీటన్నిటికీ దేవాలయాలు కడితే ఇంకా బాగుంటాయి. చిన్న చిన్న దేవాలయాలు, మండపాలు కట్టి అక్కడ వాటర్, ఫుడ్ ఏర్పాటు చేస్తే గిరి ప్రదక్షిణకి ఇంకా బాగుంటది. నడవండి అయిపోయింది. ఓకే ప్యాకెట్ ఉంది, ప్యాకెట్ తాగండి. ఎవరు బామ్మా? చిల్లూరుపేట దగ్గర, చిల్లూరుపేట మాటూరు దగ్గర. పూలు అమ్ముతున్నారా లేదంటే మీరు అమ్ముతున్నారా? మొత్తం 9 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత కొండ చుట్టూ ఫైనల్ గా అయితే వచ్చేసాం మనం. ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి మనకి కోటప్ప కొండ చుట్టూ దగ్గర దగ్గర ఒక 2.5-3 గంటలు అయితే పట్టింది. గిరి ప్రదక్షిణ ఇంకా అయిపోయింది. 8 గంటలకు మొదలు పెడితే మనకి 10 అవుతుంది ఇప్పుడు. అంటే చాలా స్లోగానే నడిచాం కాబట్టి సరిపోయింది. ఇంకా స్పీడ్ వేస్తే 1 అవర్లో నడవచ్చు. గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేయాలో చూపించాను, ఎండింగ్ ఎక్కడికి వస్తామో చూపిస్తా చూడండి. మనకి కోటప్ప కొండ స్టార్టింగ్ ఎంటర్ అవుతున్నప్పుడే మనకి శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి కదా. సరిగ్గా ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ప్రతి శివరాత్రికి ఈ కాలువ అయితే నీళ్లు ఓపెన్ చేస్తారు. భక్తులు కూడా చాలా దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళందరూ ఇక్కడే స్నానం చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతారు. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కొంతమంది డైరెక్ట్ గా మళ్ళీ వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే పక్కనే మనకి మెట్ల మార్గం ఉంది కదా, మెట్లు ఎక్కి ఇంకా పైకి వెళ్ళిపోతారు. రేపు వచ్చే పౌర్ణమికి చాలా మంది వస్తారంట. మీరు గనక దగ్గరలో చుట్టుపక్కల వాళ్ళైతే ఖచ్చితంగా రండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియో ఇంకా బాగుంటుంది, చూస్తూనే ఉండండి.